అధ్యక్ష. వీళ్ళ అందరి నివా ఉంది అధ్యక్ష. అందరి నివా రోజు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేశారు అధ్యక్ష, ఒక అరబస్తా సిమెంట్ పని చేశారు అధ్యక్ష, ₹1 ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా కట్టకుండా ఎక్కొట్టిపోయారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించాం అధ్యక్ష. 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ల వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లాం అధ్యక్ష. అది రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి నివాకి ఒక్క చుక్క నీరు అదనంగా ఎత్తి తీసుకురాలేదు అధ్యక్ష. రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కి ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఎందుకంటే రాయలసీమ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే కర్నూలు జిల్లా అధ్యక్ష, అనంతపురం జిల్లా అధ్యక్ష, సత్యసాయి జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష. ఇవన్నీ రాయలసీమ జిల్లాలు కాదు అధ్యక్ష. రాయలసీమ జిల్లాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఒక్క చుక్క నీరు ఎందుకు ఇవ్వలేకపోయారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ కు సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు అధ్యక్ష. ఇంకా చాలా క్లియర్ గా చెప్పాలంటే ఈ రోజు అడుగుతున్నాను అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గౌరవ సభ్యుల్ని. ఆ రోజు బడ్జెట్ అధ్యక్ష, ఆ రోజు 5 సంవత్సరాల ఇరిగేషన్ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 19-24లో రాయలసీమకి కేవలం 2,000 కోట్ల బడ్జెట్ మాత్రం పెట్టారు అధ్యక్ష. మరి ఇంత తేడా కళ్ళెదర కనిపిస్తూ ఉంటే వీళ్ళు అబద్ధాలు అసత్యాలు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? మరి ఆ రోజు 14-19లో మేము 12,000 కోట్లు పెట్టాము అధ్యక్ష రాయలసీమకి. మరి 19-24లో కేవలం 2,000 కోట్లు మాత్రమే వీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దయవచ్చి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. The House is adjourned for 5 minutes.